పగలంతా ఏదో ఒకటి తినేవాళ్ళని చూసుంటారు. రాత్రి పడుకోబోయే ముందర ఇంక పడుకుంటాము, నిద్రపోతాము అనేటప్పుడు ఆకలని తినేటోళ్ళు ఎవరన్నా ఉన్నారండి మీ ఇంట్లోను? మా ఇంట్లో మా లడ్డుగాడు ఉన్నాడనమాట. పగలంతా ఏదో ఒకటి తింటానే ఉంటాడు, ఆడుకుంటానే ఉంటాడు, ఏదో ఒకటి అయిపోయిద్దనమాట. ఇంక తీరా పడుకుంటాము, లైట్లు ఆపేస్తాము అన్నప్పుడు మమ్మీ ఆకలేస్తుంది ఏదైనా ఉందా అని అడుగుతాడు. ఇంకా అలా అడిగినప్పుడు నాకెలా అనిపిస్తది, ఏం పెట్టకుండా ఎలా పడుకోబెట్టాలని చెప్పి ఆలోచనొస్తదనమాట. ఇప్పుడే గదండీ వాడు చిన్నప్పటి నుంచి అంతేననమాట. ఇంక పడుకోబోయేటప్పుడు ఏదో ఒకటి తినడమో, తాగడమో చేసి పడుకోవాలనమాట. అందుకే వాడి కోసం రస్కులు, ఇంకా పాప్‌కార్ను, బిస్కెట్సు ఇలాంటియన్నీ స్టోర్ చేసి పెడతాననమాట. ఇంక పడుకుంటాను అన్నప్పుడు ఇంక ఏదైనా ఆకలంటే పాలు కాంచియడమో, బిస్కెట్‌లో ఏదో ఒకటి రస్కులో ఏదో ఒకటి ఇచ్చేస్తాను. తినేయడం, తాగేయడం చేస్తా ఉంటాడు. ఇంక ఈరోజు సాయంత్రం స్కూల్ నుంచి రాంగానే ఇంక పాలు కాంచి ఇంక రస్కులైతే ఇమ్మన్నాడనమాట. కొంచెము కాళ్ళు నొప్పులని చెప్పాను గదండీ పొద్దున, అలాగే ఉన్నాయన్నమాట. అందుకే ఇంకేమి వద్దు నాకు పాలు, రస్కులు కావాలన్నాడు. సరేనని చెప్పి ఇలా కాంచి వాడితో పాటు నేను గూడా ఒకటి తినేస్తున్నాననమాట ఇక్కడ.